నేను ఇంకా ఇప్పటికీ ఒకటే నమ్మేది, ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్స్ అయితే జరిగాయని నేను పూర్తిగా కూడా నమ్ముతాను. ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగాయని పూర్తిగా నమ్ముతున్నాము. సో అదేవిధంగా ఎందుకంటే ఐ బిలీవ్ నాకు మా ధర్మవరం ప్రజల మీద వాళ్ళ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మంచిగా జరిగి ఉంటుంది, మంచిగా చేసి ఉంటారు అనే నమ్మకం ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఎట్లుందంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఒకసారి ఎలక్షన్ ఇది అయిపోయిన తర్వాత నువ్వు నేనేం చేసలేదు. కానీ ఈరోజు ఒంగోలులో జరిగిన దాన్ని బట్టి ఇలాంటి అనుమానాలు మరింత బలంగా వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడైతే ఆ గతంలో ఏ ఈవీఎంలు జరిగినాయి అవి ఎంచండి అయ్యా, ఆ వివిప్యాట్లు ఎన్ని పన్నాయి ఇవి ఎన్ని పన్నాయి అవి ఎంచండి అంటే అవి అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ ఈవీఎంస్ వెంచడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యానిపులేషన్స్. ఇంతవరకు ఫామ్ 20 కూడా అప్లోడ్ చేయలేదంటే, ఎందుకంటే ఇప్పటికీ 49 లక్షల ఓట్లు వేసిన దానికంటే ఎంచినది ఎక్కువగా ఉన్నాయని కూడా వస్తోంది. కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. సో ఏదానికైనా సరే కాలమే సమాధానం చెప్తుంటది. బట్ నేను దీని మీద కూడా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ తో మాట్లాడుతున్నాను, అందరితో కూడా మాట్లాడి దీని మీద ఏ విధంగా ఒక సొల్యూషన్, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద చెడు. దీంట్లో ఏముంటుంది చెప్పండి, ఒక ఎలక్ట్రానిక్ మిషన్స్ తో ఉంటే ఎవడైతే ఉంటాడో వాడు మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటాడు. సో ఖచ్చితంగా పలు అనుమానాలకు, ఎందుకంటే మెయిన్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన 13 ఎలక్షన్స్ జరిగినాయి అసెంబ్లీస్. 13 ఎలక్షన్స్ జరిగితే 10 పైగా ఇండియా కూటమి గెలిచింది. 10 సంవత్సరాల తర్వాత ఏం పెద్ద ఘనకార్యాలు జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఓటు వేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం, ఆలోచించుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.